పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతల ఏ విగ్రహం ముంగటేసుకున్నదో ఆడుచుకుందాం పాండ్రోల్లా. ఓ శకుంతల ఏం చేస్తున్నావే? చెట్టుకు మనిషికి సంబంధం, జన్మ జన్మల అనుబంధం. నేనే నీ చెల్లె, నువ్వే నా అన్న. నేనే నీ అక్క, నువ్వే నా తమ్ముడు. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష. ఓ చెల్లె గా చెట్టు కాడ ఏం చేస్తున్నావే? పురుగు పూసుంటది. అక్క, వృక్షో రక్షిత రక్షిత అన్నారు కదా, అందుకనే చెట్లకు రాఖీలు కడుతున్నా. చెట్టుకు మనిషికి సంబంధం, జన్మ జన్మల అనుబంధం. చెట్టుకు మనిషికి సంబంధం, జన్మ జన్మల అనుబంధం. ఓ బిత్తిదానా గా చెట్లకు రాకెట్లు కడితే ఏమొత్తదే? అన్నా చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల రుణబంధం అని పాట పాడుకుంటా సెంటిమెంట్ తోటి ఎవరికైనా రాకెట్లు కట్టినవనుకో పైసలు గిఫ్ట్లు రాకపోయావు నా చెప్పు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నీదరవనా అని నా కోసం పాట పాడేటోళ్ళు ఎవరు ఉన్నారే? అందుకే ఈ చెట్టే నా అన్న, ఈ చెట్టే నా తమ్ముడు అని రాఖీలు కడతన్నా. అదేదో గా తవ్వపంటి పోయేటోళ్ళకి కట్టకపోయినావు, గా చెట్లకి ఎందుకు కడతావు? వాటికేమన్నా పానం ఉన్నదే? చెట్లకు పానం ఉండదని ఎవరు చెప్పిండ్రే? చిన్నప్పుడు చదువుకోలేదా? మన శాస్త్రవేత్త జగది చంద్రబోస్ సారు చెట్లకు కూడా పానం ఉంటుందని చెప్పిండు కదా. రాకెట్లు కట్టినావు కదా, మరి ఏమంటున్నాయి? అంటే పానం ఉన్నది అంటివి కదా, అందుకని అడిగిన. మీ అక్క మీనాచి ఒక్క చెట్టన్న నాటిందా అని అడుగుతాను. ఏందే కారడ్డమా? ఎవరిదే కారెడ్డం? ఎవరిది? రాఖీ కట్టిన చెట్లు ఏమంటాయి అంటే ఏమంటే అటుకేమైనా మాటలు వచ్చా? అసలు మన దేశం ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నాయో తెలుసా నీకు? తెలుసా? దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్నదా? ఏమైందే దేశానికి? రోడ్లు వేసేటందుకు, కంపెనీలు కట్టేటందుకు, పెరిగే జనాభాకు తగ్గట్టు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేటందుకు, వ్యవసాయ భూముల కోసం ఎన్ని చెట్లు నరుకుతాండ్రో తెలుసా? ఏటకొచ్చి కొన్ని వేల చెట్లు నరుకుతాండ్రు మన దేశంలో. మరి నరకకుంటే అభివృద్ధి ఏడికెళ్ళొత్తదే? అవ్వగావాలి బువ్వగావాలంటే నడుస్తుందా చెప్పు? నీ అభివృద్ధి చల్లగుండా కడమ దేశాలలో లేని అభివృద్ధి మన దేశంలో ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద దేశాలని ప్రకృతిని కాపాడుకుంటూ అభివృద్ధి చెందుతున్నాయి. మన దేశంలోనే నదులు లెక్కలేవు, అడవులు లెక్కలేవు. ఏదో మొఖాన లేనే లేకపాయే. అంటే ఏందని ఉద్దేశం? దేశం అభివృద్ధి చెందుతలేదంటవా? ఎందుకు చెందుతలేవు? మా ముత్తాత మా తాతకి చెప్పిండు, మా తాత మా బాబుకి చెప్పిండు, మా బాబు నాకు చెప్పిండు. నేను రేపు నాకు పుట్టబోయే పిల్లలకి చెప్తా. ఇప్పుడు నీ బాధ ఏందే తల్లి? నా బాధ ఏంటంటే నదుల లెక్కనే ఉండాలి, అడవుల లెక్కనే ఉండాలి. ఇట్లా ప్రకృతిని కాపాడుకుంటా అభివృద్ధి చెందాలి. నదులను పాడు చేసుకుంటా, అడవులను పాడు చేసుకుంటా అభివృద్ధి ఏంది? అభివృద్ధేనా? ఓ తమ్మి రాఖీ కట్టాలనా? కట్టువన్నీ నా దగ్గర పైసలు లేవు. మళ్ళా మా అక్కలు చెల్లెళ్ళు రాఖీలు కట్టేది మీరు ఇచ్చే పచ్చనోట్ల కోసం కాదే తమ్మి, మాకు రక్షణ ఉంటారని. జోక్ చేసినాక అయ్యో కట్టు. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష. ఇత్తనాలతో తయారు చేసిన ఈ రాఖీని భూమిలో నాటినాం అనుకో తమ్మి, పెరిగి పెద్ద అవుతుంది, మన దేశానికి రక్ష. ఈ రాఖీని ఇత్తనంతో తయారు చేసి నీకు గట్టిన, ఇది రేపు పొద్దుగల భూమిలో నాటినాం అనుకో, పెరిగి పెద్ద అవుతుంది, సెట్ అవుతుంది. మర్చిపోకుండా నాటు. ఏమంటున్నా తమ్మి? మంచి ఉపాయం చేసినాక. ఓ అన్న రాఖీ కట్టించుకుంటావా? కట్టించలే. ఓ అన్న, ఈ రాఖీ లోపల గింజున్నది, రేపు భూమిలో నాటినాం అనుకో, అది పెరిగి పెద్ద అయ్యి గాలి ఇస్తుంది, కాయలు ఇస్తుంది. ఏమంటా అన్న? ఏమే నన్ను పట్టించుకునేదేమన్నా ఉన్నదా? అటు వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళందరికీ రాకెట్లు కట్టుకుంటూనే ఉంటావా? ఆయన నాకు తెలియక అడుగుతా, ప్రకృతి మీద గంత ప్రేమ ఉన్నదా నీ లోపల? నాకే కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రకృతి మీద ప్రేమ ఉండాలి. చెట్లు మనకు ఎన్నో ఇస్తాయి కాబట్టి మనం కూడా అడిగి తిరిగి ఇవ్వాలి కదా. అందుకే ఏడాదికి ప్రతి ఒక్కరు ఒక చెట్టు అన్న నాటాలి. మొత్తానికి రాఖీ పండుగను అన్నా చెల్లెల అనుబంధానికే పరిమితం చేయకుండా ఒక చెట్టు నాటి ప్రకృతిని కూడా ఈ పండుగల భాగం చేయాలంటావు, అంతేనా? అన్నలు తమ్ముళ్ళు అక్కలకు చెల్లెళ్లకు రక్షణగా నిలిచినట్టు ఈ కాడ నుంచి ప్రతి ఒక్కరు ప్రతి రాఖీ పండుగకు ఒక చెట్టు నాటి ప్రకృతికి రక్షణ ఇవ్వాలి. చిన్నదానివైనా పెద్ద ఆలోచన చేసినావు. సరేనే శకుంతల, ఆ రాఖీలు ఆఫీస్కి పట్టుకరా, అందరికీ కడదాం. సరే అక్క. ఓ తమ్మి రాఖీ కట్టాలనా?